పిల్లలు పుట్టినప్పుడు జన్మపత్రిక రాయిస్తారు కదా. ఆ జ్యోతిష్ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి, మా వాడు నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో పుట్టాడంటే, అలా కాదమ్మా, ఆయనకి ఇంచుమించు సమయం చెప్పమంటారు. ఇప్పుడైతే పూర్వం సమయం చెప్పేవారు కాదు, చెప్పగలిగేవారు కాదు. వీళ్ళే ఆ సమయాన్ని ఊహించి దాన్ని బట్టి జాతక చక్రం లెక్క కట్టారు. ఆ జాతక చక్రం జన్మపత్రిక రాయడానికి ముందు జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఒక శ్లోకం రాస్తారు. దాంట్లో జాతకం చెప్పడంలో ఉండే ఉద్దేశం అది. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక. అది జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రధాన ప్రయోజనం. అబ్బాయి, నువ్వు ఈ జన్మపత్రిక రాయడం ఎందుకు? జన్మపత్రిక రాస్తున్నావు ఒక శిశువు, ఆడో మగో ఎవరైనా. ఈ పత్రిక, ఈ జాతక చక్రం, ఈ నవగ్రహ కూటమి, ఈ విశేషాలన్నీ ఇవన్నీ దేనికంటే, మనం ఈ జన్మలో అనుభవించవలసినటువంటి అపూర్వమైన సౌఖ్యాలకి అది జనని తల్లి. ఈ పత్రిక అంటే అది మనకి